ఫ్రెండ్స్ ఈరోజు మన టీవీ ఎరగొట్టేసాడు బ్లాగ్ చేస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ చాలా క్రేజీగా ఉండిపోతుంది. దానికన్నా ముందు మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ వల్లే ఇంత హ్యాపీగా మనం వీడియోస్ కూడా చూడగలుగుతున్నాను. ఆ వీడియో మీద చూడడానికి కూడా వాళ్ళే కారణం. ఇంకా ఈరోజు వీడియో చాలా క్రేజీగా ఉండిపోతుంది, ఎందుకంటే నేను ప్రిన్స్ మీద చేయబోతున్నాను ప్రాంక్. అందుకే బయటకు వస్తాను గైస్. ఇంట్లో అమ్మ కూడా తెలియదు. ఇప్పుడు ఏం లేదు గైస్, జస్ట్ బ్రోకెన్ టీవీ ప్రాంక్. అంటే టీవీ ఇరగొట్టేయట్లేదు గైస్, నేను టీవీని ఇరగొట్టినట్టు స్క్రీన్ ప్లే చేస్తాను దాని మీద. ప్రిన్స్ చూసి దాన్ని నమ్ముతాడో లేదు చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ దాని లాంటి వీడియోస్ ఆడు చూసేసాడు చాలా. ఇంకా చూద్దాము. ఇప్పుడు ప్రిన్స్ స్నానంకి పంపించేస్తాను, స్నానంకి వెళ్తాడు. దీన్ని యూజ్ చేసుకుని కెమెరా సెటప్ కూడా చేద్దామే. ప్రిన్స్కి కనిపించకూడదు, లేదా ప్రాంక్ అని అర్థమైపోద్ది. అందుకే దీన్ని యూజ్ చేసుకుని కెమెరా సెటప్ కూడా చేద్దాం. గైస్ అయితే ప్రిన్స్ స్నానంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను కెమెరా సెటప్ చేసి దానికన్నా ముందు టీవీ సెటప్ చేద్దాం. యాడ్లో ఒకటి దీన్ని పాజ్ చేసి ఇలా తీసి వదిలేద్దాం. రియలిస్టిక్గా ఉందమ్మా. ఇప్పుడు కెమెరా సెటప్ చేద్దాం. ఒకళ్ళాడు వచ్చి నొక్కితే ఇక్కడ పెట్టుకోవచ్చు. మరి అంత అక్కడ మరి ఎత్తికేతాడు. ఎక్కేసారా? కప్పుకో ఫస్ట్. ఏ ట్రై అవుతారు బట్టలు వేసుకోకుండా ఉన్నావు. ఇదేంటి? టీవీ రిమోట్ ఎవరు ఇచ్చిరావా? లేదు. మరి సడన్ గా అయిపోద్ది. మొఖమే కడలేదు. ఏం చేస్తావు చెప్పదు. ఇప్పుడు నేనేం చేశాను ఇందులో? సరే ఇప్పుడు ఎలా టీవీ చూస్తా? ఏం చేస్తా? ఇక్కడ టీవీ ఎలా అయిపోయింది? ఎలా చూస్తా చెప్పు. రిపేర్ చేయండి, లేకపోతే కొత్తదే కొనాలి. ఇంకా రిపేర్ ఎందుకు చేయాలి? డాడీకి చెప్తా. నాకు మాట్లాడుతున్నా ఎక్కువ అయిపోయింది, నీకు డబ్బులు ఎక్కువ అయిపోయింది. నేనేం చేశాను? ఇంకా టీవీ చూడలేదు. ఏం చేస్తాం జాక్? ఎలా కూర్చున్నాడు? స్క్రాచ్ లేదు ఏంటి బాబు? టీవీ బయటకి స్క్రాచ్ కనిపించాలి, ఆఫీస్ స్క్రీన్ స్క్రాచ్ అవుతాయి. చూడు జాక్, ప్రిన్స్ సైడ్ చూడు. మరి నువ్వు అటు వెళ్ళావు, అది అలాగ అయిపోయింది. నాన్నకి వెళ్ళా. అందుకే ఇందాక దొంగ చూపులు చూస్తున్నాడు వెళ్ళేటప్పుడు కూడా టీవీని. పోయింది టీవీ దగ్గర. ఇన్ని సంవత్సరాలు వచ్చింది ఎలాగో. ఇది కొత్తదే కదా మనది. అప్పుడు ఒకసారి అయింది కదా, సెకండ్ హ్యాండ్ తీసుకున్నా. నాకు అనుకుంటాను నేను చేశానని. చెప్పే మళ్ళీ నేను చేయలేదు. అది టీవీ పగిలిపోయింది. పగిలిపోయింది. నాకేం చేస్తాను? నేను టీవీ చూస్తున్నాను. నేను స్నానంకి వెళ్ళాను. అమ్మ చెప్తుంది ఇది పోయిందంట. వీడియో పంపుతా. ఏదో అంట. వీడియో చూడు. వీడియో కాల్ చేశాను. వీడియో కాల్. సో గైస్ అయితే ప్రిన్స్ ఈరోజు మన టీవీ ఎరగొట్టేసాడు బ్లాగ్ చేస్తున్నాను. ఫోన్ లేరా? నువ్వు కాదులేరా? చూడండి గైస్, ఈ మొబైల్లో చూడు ఏటైంది. ఇగో గైస్ అయితే ప్రాంక్ సక్సెస్ఫుల్ ప్రిన్స్ మీద, ఇంకా డాడీ మీద కూడా ప్రాంక్ అయిపోయింది. డాడీ కూడా షాక్ అయిపోయి రేట్ అయిందని.
ఇటు ఎన్ని వీడియోస్ చూసినా ఇప్పుడు దాకా కనిపెట్టలేపాడు ఎలాగో మరి తెలియదు నాకు. రోజంతా టీవీలో పడి ఉంటాడు, ఎన్నెన్నో ప్రాంకులు చూస్తాడు, అయినా కనిపెట్టలేపాడు. ఎలా ప్రిన్స్? కొంచెం కెమెరా యాంగిల్లోకి వచ్చి మాట్లాడు. ఎలాగ నీకు తెలియలేదు, ఎంత రియలిస్టిక్ ఎలాగ అనిపించింది? లాస్ట్లో నమ్మ నువ్వే చెప్పేసావు. టెన్షన్ తీసుకుంటున్నావు. అమ్మా నీకు ఏంటైందమ్మా? నేను అంతే. ఇది ఇలాగే వాల్ పేపర్స్ వచ్చేస్తాయి గైస్, అందుకే వీడియో ఆన్లో ఉంచాను. 10 hours వీడియో అసలుకి. లేదు ప్రిన్స్ ఒకసారి రిమోట్. అవును గైస్ 10 hours వీడియో ఇది. 10 hours ఇదే వీడియో పెట్టాను ఇప్పుడు. ఈ యాడ్లో ఒకటి సైడ్ లెగ్ రా. రాలేదు కదా 10 hours వీడియోలో, అంత బేగ బ్రేక్లు ఎక్కడ వస్తాయి? వయసు అయితే ఇప్పుడు తిరగడానికి వెళ్తాం, గాజోగా వెళ్దాం. లెట్స్ గో. గైస్ అయితే గాజోకా ఎంటర్ అయిపోయాము, కానీ అక్కడ ఫుల్ ట్రాఫిక్. చాలాసేపు వెయిట్ చేశాను నిజంగా. దగ్గర 20 minutes పడింది. మేము వెళ్ళాల్సింది సిఎంఆర్ సెంట్రల్ కాబట్టి 20 minutes వరకు అలాగా ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాము. తర్వాత కాసేపు తర్వాత ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోయి దిగిపోయాము ఇంకా సిఎంఆర్ సెంట్రల్ దగ్గర. గైస్ ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా బాగా డెకరేషన్ అవన్నీ చేశారు. ఇంకా లోపల ఇంకా సూపర్గా ఉంది బయట దానికన్నా. బయట ఎంట్రన్స్ సూపర్ అసలు, ఇంకా లోపల ఇంకా సూపర్గా ఉంది చూడండి. ఇది గైస్ లోపల డెకరేషన్ ఎంత బాగుందో ఒకసారి చూడండి. అందుకే గైస్ మేము వచ్చింది ఇవన్నీ చూడడానికి అసలుకి. గైస్ మేము అసలుకి వచ్చిందే ట్రెండ్స్లో షాపింగ్ చేయడానికి. సో షాపింగ్ చేయడానికి వెళ్ళిపోదాం, ఇంకా టైం ఏమి వేస్ట్ చేయకుండా. సో గైస్ అయితే షాపింగ్ అయిపోయింది, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం. అదే బయటకు వస్తాం సిఎంఆర్ సెంట్రల్ నుంచి, ఇంక ఇంటికి వెళ్ళిపోయాం మేము ఇంకా టైం వేస్ట్ చేయకుండా. గైస్ అయితే నేను తీసుకున్న షర్ట్ ఇది, ప్యాంట్ నాకు ఆల్రెడీ ఉన్న అవుట్ఫిట్ ట్రై చేస్తున్నాను. ఎలాగుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ షర్ట్ నాకు చాలా నచ్చింది, మీకు ఎలాగ అనిపిస్తుందో చెప్పండి ఖచ్చితంగా. ఇంకా ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఇంకా నచ్చుంటే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చారా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ప్రాంక్ ఎలాగ అనిపించిందో కూడా చెప్పండి, వచ్చే వీడియోలో కలుస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.